ADME 2 sir, ADME 1 sir, SMM sir, all the senior supervisors, all the trade organizations and associations, all the members of women's welfare organizations, and my dear staff, అందరికీ కూడా ఈ 76వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. సో మనం ఆగస్టు 15న జెండా ఎగరవేస్తాం, అలాగే జనవరి 26 కూడా మనం జెండా ఎగరవేస్తాం. సో రెండింటికి ఏంటి డిఫరెన్స్, అలాగే ఈ జనవరి 26 ఎందుకు మనం ఎగరవేయాలన్నది ఒకసారి మనం చూసినట్లయితే ఎందరో స్వాతంత్ర సమర యోధులు మరి వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి మరి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి పరాయి పాలన నుంచి మనకి విముక్తి కల్పించి 1947 ఆగస్ట్ 15 మనకి ఇండిపెండెన్స్ తీసుకురావడం జరిగింది. ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ కూడా మన పరిస్థితులు తగ్గట్టుగా మనకంటూ ఒక రాజ్యాంగం లేదు, అలాగే ప్రజల చేత ఎన్నుకోబడిన మనకంటూ ఒక రాష్ట్రపతి గాని ఒక అధ్యక్షుడు గాని లేరనమాట. సో అప్పటి నుంచి చూసినట్లయితే కింగ్ జార్జ్ ఆధ్వర్యంలో మనకి ఫస్ట్ ఒక స్వతంత్ర భారతదేశపు గవర్నర్ జనరల్ గా మౌంట్ బాటన్ గారు కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత ఒక భారతీయుడే ఉండాలని చెప్పి స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరి చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ గా శ్రీ రాజగోపాలాచారి గారు కొంతకాలంలో ఉండటం జరిగింది. ఎప్పుడు వరకు అంటే 1950 జనవరి 26 వరకు అనమాట. సో ఈ పీరియడ్ ఏదైతే ఉందో అంటే 1947 ఆగస్ట్ 15 నుంచి 1950 జనవరి 26 వరకు ఉన్న ఈ పీరియడ్ లో మనం డొమినియన్ ఆఫ్ ఇండియా అంటాం అనమాట. అంటే ఈ పీరియడ్ కాలంలో మనకి స్వాతంత్రం ఉండగానే మనకంటూ మనం ఎన్నుకున్న ఒక అధ్యక్షుడు గాని మనకంటూ మనం రచించుకున్న ఒక రాజ్యాంగం గాని లేదనమాట. సో ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో మన పరిస్థితులు తగ్గట్టుగా మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతలో ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పరిచి సో మనం మనకు తగ్గట్టుగా మన రాజ్యాంగాన్ని నిర్మించుకుని 1949 మనకు మనంగా రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం. దానినే మనం జనవరి 26 1950 నుంచి ఫోర్స్ లోకి తీసుకొచ్చాం. ఈ జనవరి 26 మనం ఎందుకు ఎంచుకున్నామంటే లాహోర్ కేంద్రంగా జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు మాకు డొమినియన్ ఆఫ్ ఇండియా వద్దు, మాకు పూర్ణ స్వరాజ్యం కావాలని చెప్పి అప్పుడు ప్రకటించి మొట్టమొదటిసారి మన జాతీయ జెండాని ఎగరవేయడం జరిగింది అనమాట. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ జనవరి 26 మనం ఇండిపెండెన్స్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఎప్పుడైతే మనకి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఒక రాష్ట్రపతి మనకు వచ్చాడు, అలాగే మన పరిస్థితులకు అనుగుణంగా మనం రచించుకున్న ఒక విశిష్టమైన రాజ్యాంగాన్ని ఫోర్స్ లోకి ఈ రోజే తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జనవరి 26 మనం రిపబ్లిక్ డే గా ఎంచుకుని అప్పటి నుంచి మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో మరి ఈ రాజ్యాంగం యొక్క విశిష్టత చూసినట్లయితే మనకి దేశ ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందించాలి, ఆలోచన భావ ప్రకటన మతావలంబన స్వేచ్ఛ ఉండాలి, హోదాలోనూ అవకాశాల్లోనూ అందరికీ సమానత్వం అందించాలి, దేశ సమైక్యతను సమగ్రతను సంరక్షిస్తూ ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి వ్యక్తి గౌరవానికి ఎలాంటి భంగం కలిగించకూడదని ఇలాంటి అన్నింటినీ మనం పొందుపరుచుకుని ఒక విశిష్ట రాజ్యాంగాన్ని మనం నిర్మించుకొని జనవరి 26 1950 నుంచి మన దేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించడం జరిగింది. ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే డెవలప్మెంట్ నేషన్ అంటే భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశం కింద చూడాలన్న దృఢ సంకల్పంతో మన ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారు. ఒక ప్రధానమంత్రి గారు గాని లేదా రాష్ట్రాల ముఖ్యమంత్రి గారిని తలుచుకుంటే ఆ ఫీట్లు సాధించలేరన్నమాట. దానికి మనందరి తల చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే మన రైల్వే విధులు వచ్చేసి 2030 కల్లా కార్బన్ ఉద్గారాలను తగ్గించాలన్నమాట. అందుకనే దీనిలో చెప్పినటువంటి అధునాతన ఎనర్జీ ఎఫిషియెంట్ అయినటువంటి వందే భారత్ ట్రైన్ తీసుకొస్తున్నాం, అలాగే ఎమిషన్స్ తక్కువ చేసే హైడ్రోజన్ ట్రైన్ తీసుకొస్తున్నాం, అలాగే జనరేషన్ నుంచి మనం హెటాన్ జనరేషన్ మూవ్ అవుతున్నాం.
సో ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నమాట. అంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రైల్వేల పాత్ర చాలా ఉంది అన్నది మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.